గురుగారు అక్కడైతే చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్య, ఎండమావి. యు మీన్ మిరాజ్? అంతా బ్రహ్మేనంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ్య, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 days అయింది కదా. అదిగో సాక్షాత్ సుభాషిని నడిచే చేతనట్టుంది. రాజు, అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ్య. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయ్యో. అమ్మో, థాంక్ గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, పోనీ నీ రౌండ్ ఫిగర్ 5000. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సుభాషిని. మీ పేరేంటి? జెమినీ టీవీ. జెమినీ టీవీ ఏం చేస్తుంటారు? బాబ్జీ, మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొకడు నన్ను హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ అ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కట్స్ కి ఒక 20-30 kilometers ఉండదా? రాజు, ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ద వే, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే, చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని ట్యాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండోవాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన ట్యాక్సీ మీద దూకాడు. దెబ్బకి ట్యాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త ట్యాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో ట్యాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్కి రఫ్గా ఒక 20-30 కిలోమీటర్లు. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో మైల్ రాయ్, చూడు కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే శనువులు పోయేది. ఏమండే, హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ అనిపించి వచ్చేసాను. నా దగ్గర అది కూడా లేదండి. నేను ఇంకా రిస్క్ కదా. హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్. పర్లేదు, మాతో రండి. పోతారండి, మీరు ఉండండి. ఈయన అలాగే అంటుంటారండి. మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ క్యాచ్ చేసామనుకోండి, అటు నుంచి అంటే బయట వెళ్ళిపోవచ్చు. బయట వెళ్ళిపోతావా? బంగారంతోనా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆయన అంటుంటారు, మీరు వస్తూ ఉండండి. పైకి తీవే, పైకి. దీని పెక్కలు చూసావు భయ్య? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దావే దా, మెత్తకి తొక్కేవే. పబ్లిక్ నేల కత్తుకుపోతాను. శనిపోద్దు శని. ఊసకాళ్ళ ఎప్పటికే ఊసకాళ్ళు. అదిగో చూసా, దాని కళ్ళ పొగరు చూసా, స్తంభం ఎలా నుంచుందో. పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్. ఆడపిల్ల సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అరే భలే తన్నారే, ఆడ మెరడం ఎలాగా? అదేగా చెప్తున్నాం మేము ఇందాకటి నుంచి. మీకు ఫుట్బాల్ వచ్చా? నేను మా స్కూల్లో ఫార్వర్డ్ తెలుసా? కాలేజీలో నేను గోల్ కీపర్ తెలుసా? అయ్యో 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 అయ్యో, చంపేసావు విని. రాజా రాజా లేకు, రాజా రాజా. అమ్మందినమ్మా, నెత్తురు కూడా వచ్చేస్తుంది. ఆ స్కార్ఫ్ ఇటు. నువ్వు కొట్టి నన్ను ఇవ్వమంటావేంటే? నేనేమనివ్వు. ఏంటే నువ్వు ఇచ్చేది? కోసిపారదు. ఏం జరిగింది గురుగారు? అది గోలేసింది, నువ్వు వదిలేసావు. అవి డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది? కొంచెం వాడాను భయ్య. వాడేసారా? అంటే యూ యూజ్డా?